నమస్తే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అదేవిధంగా శివమయం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సంగీత సిస్టర్స్ అండ్ కొంతమంది సింగర్స్ కూడా ఉన్నారు. ఈ రోజు ఆ శివయ్య గానాన్ని వినిపించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. వారిని మీకైతే పరిచయం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, ముందుగా మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా, మీ అందరికీ కూడా అండి శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అండ్ రాజ్యలక్ష్మి గారి నుంచి ఒక్కొక్క నుంచి మొదలెడదాం. సంగీత సిస్టర్స్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, రాజ్యలక్ష్మి గారు అండ్ సంగీత కళ గారు. సో రాజ్యలక్ష్మి గారు, మీ గురించి. నా పేరు రాజ్యలక్ష్మి అండి, సంగీత సిస్టర్స్ సంగీత కళ అక్కయ్య. నేను రాజ్యలక్ష్మి అండి. సో నేను చిన్నప్పటి నుంచి కూడా కర్ణాటక సంగీతము నేర్చుకుంటున్నానండి. మా తాతగారు అయినటువంటి తెలంగాణ వాగ్గేయకారులు కిడాంబి కోదండపాణి గారి వద్దనే సంగీతాన్ని 6 years నుంచి కూడా నేర్చుకుంటున్నాను. అదేవిధంగా సంగీతంలో అనేక కచేరీలు చేస్తున్నాము. ఇంకా సంగీతంలో కూడా MA చేసి ఉన్నాను, దాంట్లో గోల్డ్ మెడల్ సాధించారండి. సూపర్ అండి. మీరండి సంగీత కళ గారు. హలో అండి. నా పేరు సంగీత కళ. మేమిద్దరం కూడా సంగీత సిస్టర్స్ అని కాన్సర్ట్స్ చేస్తూ ఉంటామండి. రాజలక్ష్మి చెప్పినట్టుగా మాకు ఫస్ట్ టీచర్ వచ్చేసి మా తాతగారు కోదండపాణి గారు. ఫర్దర్ హైదరాబాద్ బ్రదర్స్ రాఘవాచారి శేషాచారి గారి దగ్గర నేర్చుకున్న తర్వాత చాలా కీర్తనలు, అంటే మేము శాస్త్రీయ సంగీతంలోనే కాకుండా రామదాస్ కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు, అదేవిధంగా కొన్ని అన్ని రకాల సాంగ్స్ అందరికీ నేర్పిస్తూ సంగీతాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నామండి. సూపర్ అండి. విరజ గారు, మీరు. నమస్తే అండి, నా పేరు విరజ. నేను సంగీత సిస్టర్స్ దగ్గర, సంగీత కళ గారి దగ్గర, రాజలక్ష్మి గారి దగ్గర సంగీతం నేర్చుకుంటూ అనేక కచేరీలు చేస్తూ వచ్చాము. ఇవాళ ఇంకో శివమయం దాంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మీరండి. నమస్తే అండి, నా పేరు కల్లాపాలెం నాగేష్ బాలాజీ. నేను సంగీత సిస్టర్స్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను సంగీతం కూడా. వారితో పాటు ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే అండి. ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదటిగా ప్రారంభించేటప్పుడు మనం ఆ గణనాథుని తలుచుకుంటూ పాడతాం కాబట్టి మన ఈ కార్యక్రమాన్ని కూడా ఆ గణేశునికి సంబంధించిన ఒక పాటతో ప్రారంభిద్దాం. తప్పకుండా అండి. ఓకే. శ్రీ విఘ్నరాజం భజ అనే కీర్తన పాడుతున్నామండి. ఓకే. శ్రీ విఘ్నరాజం భజే, 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 శ్రీ విఘ్నరాజం భజే. సగ మా ప ని సగ గ సగ మమ్మ గమ ప ప ని స సగ మా ప ని సగ గ సగ మమ్మ గమ ప ప ప ని స మగ సని ప గ సని ప మ సని ప మ గ మ గ స మగ సని ప గ సని ప మ సని ప మ గ మ గ స సంతతమహం కుంజరముఖం శంకరసుతం సంతతమహం కుంజరముఖం శంకరసుతం సంతతమహం కుంజరముఖం శంకరసుతం సంతతమహం కుంజరముఖం శంకరసుతం సంతతమహం దంతి కుంజరముఖం అంధకాంతకసుతం తమిహ సంతతమహం దంతి కుంజరముఖం అంధకాంతకసుతం తమిహ శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజే. కనక కేయూరహారావళీ కలిత గంభీర గౌరగిరి శోభం సుశోభం కామాది భయభరిత మూఢమతి కలి కలుష ఖండితమఖండ ప్రతాపం కనక కేయూరహారావళీ కలిత గంభీర గౌరగిరి శోభం సుశోభం కామాది భయభరిత మూఢమతి కలి కలుష ఖండితమఖండ ప్రతాపం
సనక శుక నారద పతంజలి పరాశర మతంగ ముని సంగ సల్లాపం సత్య పరమజనయన భ్రమద ముక్తికర తత్వమసి నిత్య నిగమాది స్వరూపం సనక శుక నారద పతంజలి పరాశర మతంగ ముని సంగ సల్లాపం సత్య పరమజనయన భ్రమద ముక్తికర తత్వమసి నిత్య నిగమాది స్వరూపం శ్రీ విఘ్నరాజం భజే 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 శ్రీ విఘ్నరాజం భజే. సూపర్ అండి, చాలా అద్భుతంగా పాడారు అసలు నిజంగా. థ్యాంక్ యూ. ఇవాళ మహాశివరాత్రి కాబట్టి శివరాత్రికి సంబంధించి మాట్లాడుకుంటూనే మన శివే నామస్మరణ చేసుకుంటూ పాటలు పాడేయచ్చు. ఫస్ట్ సంగీత కళగారు, మహాశివరాత్రి మీకు ఏమైనా గుర్తుండిపోయే అంశాలు ఉన్నాయా? ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మహత్యం గురించి కూడా వివరించండి. మహాశివరాత్రి అంటే మనకి మెయిన్గా ఇప్పుడు మేము అయితే సెలబ్రేట్ చేసుకునే విధానం అయితే సంగీతపరంగానే చేసుకుంటామండి. ఎక్కడైనా కూడా చిన్నప్పటి నుంచి శివుడి పైన పాటలు కూడా అవన్నీ నేర్చుకుంటూ ఉన్నాము. మాకు బాగా గుర్తున్నది అంటే ఒక 2 years బ్యాక్ అండి, ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో చేసాము ఒకటి రాత్రి జాగరణ, శివ జాగరణ అని చేసాము. అది మళ్ళీ మేమందరం కూడా కలిసి 2014లో కూడా సుందర విజ్ఞాన కేంద్రంలో ఒకటి శివారాధన అని స్టార్ట్ చేసాం. ఇంకా అక్కడి నుంచి ప్రతి ఇయర్ చాలా చోట్ల పర్ఫామ్ చేస్తూ ఉంటాము. ఓకే, చాలా ఇష్టమైన కార్యక్రమం అండి శివరాత్రి అనేది. ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా అందరికీ అదొక ఇంట్రెస్ట్. నైట్ అంతా కూడా జాగారం చేయడము, జాగారం చేస్తూ లైక్ చిన్నప్పుడైతే సినిమాలు చూసేవాళ్ళం అనుకోండి. ఇంకా ఇప్పుడు సంగీతం బాగా నేర్చుకున్న తర్వాత ఏంటంటే వెళ్ళి కార్యక్రమాల్లో పాల్గొనడము, టెంపుల్స్లో పాడడం, శ్రీశైలంలో అట్లా కూడా అది ఒక ఇంట్రెస్ట్ అండి. ఓకే ఓకే అది. ఓకే ఓకే రాజలక్ష్మి గారు, మీరు మీ గురించి అంటే మహాశివరాత్రికి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మహాశివరాత్రి అంటే ఫస్ట్ మాకు గుర్తొచ్చేది మా తాతగారు పుట్టినరోజు అండి. మాకు సంగీతం నేర్పిన కోదండపాణి గారి పుట్టినరోజు. సో ఆ సందర్భంగా మేము అంటే అనేక దేవాలయాల్లో పాడడమే కాకుండా ఒకవేళ ఏదైనా దేవాలయంలో కచేరీ లేకపోతే ఆ రోజు స్టూడెంట్స్ అందరి చేత కూడా ఇంట్లోనే శివారాధన చేస్తూ రాత్రులంతా కూడా జాగరణ చేస్తూ ప్రోగ్రాం నడిపించుకునేవాళ్ళం అండి. సూపర్ అసలు. విరజా గారు, శివరాత్రి అనగానే మనకి ఉపవాసము, తర్వాత జాగరణ ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ మేము సంగీతపరంగా ఇలా నేర్చుకుంటున్నాం కాబట్టి సంగీతంలోనే అలా శివారాధన చేస్తూ మేము గడుపుతూ ఉంటాము. అంతే అండి. ఓకే, నాగేష్ బాలాజీ గారు. శివరాత్రి అంటే మేము ముఖ్యంగా జాగరణ అండి. జాగరణ చేయటం చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. జాగరణ చేయటం సినిమాలు బాగా చూసేవాళ్ళం చిన్నప్పుడు శివరాత్రి సందర్భంగా. ఇప్పుడు అవకాశం లేదనుకోండి, పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి కొంచెం దైవభక్తి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, శివారాధన ఎక్కువ చేస్తున్నాం. ఓకే ఓకేనండి. ఇప్పుడు ఆ శివుడి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక పాట శివ పంచాక్షరి స్తోత్రం ప్రజెంట్ చేస్తామండి. ఓకే అండి. నమః శివాయ ఓం నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ గంగాధర హర నమః శివాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
గంగాధర హర నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ గంగాధర హర నమః శివాయ మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ గంగాధర హర నమః శివాయ శివాయ గౌరీ వదనాబ్జ వృంద సూర్యాయ దక్షధ్వరనాశకాయ శివాయ గౌరీ వదనార వృందాయ సూర్యాయ దక్షధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ గంగాధర హర నమః శివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్రదేవార్చితశేఖరాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్రదేవార్చితశేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ గంగాధర హర నమః శివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ గంగాధర హర నమః శివాయ గంగాధర హర నమః శివాయ గంగాధర హర నమః శివాయ. బాగుందండి, చాలా అద్భుతంగా పాట పాడారు నిజంగా. అసలు థ్యాంక్ యూ. మీరు పాడే కొద్ది వినాలనిపిస్తుంది. జాగరణ అంటే నిజంగానే ఉంటారు, ఇలా పాటలు పాడుతుంటే ఎందుకు ఉండరు, అందరూ ఉండిపోగలుగుతారు. అవునండి. ఓకే ఓకే నాగేష్ బాలాజీ గారు, మీరు స్పెషల్గా పాడాల్సిన పాటలు ఏమైనా ఉన్నాయంటారా? ప్రత్యేకించలేదండి, గురుగారితో కలిసి పాడతాం. ఓకే, మీ ఇద్దరికి సంగీత సిస్టర్స్ అని ఎందుకు వచ్చిందండి? అంటే యాక్చువల్గా చాలా ఏళ్ళ పాటు చిన్నప్పుడు కలిసి పాడాము, విడిగా కూడా పాడామండి. అయితే అట్ ద ఏజ్ ఆఫ్ 20 అనుకుంటానండి, గుర్తులేదు ఎగ్జాక్ట్గా. ఒక సభ వాళ్ళు ఉన్నారు మల్కాజ్గిరిలో, ఒక టెంపుల్లో ప్రోగ్రామ్ చేసినప్పుడు అప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ సిస్టర్స్ అని ఉన్నారు, డక్కన్ సిస్టర్స్ అని కొంతమంది ప్రపోజ్ చేశారు. అట్లా కాకుండా సంగీత మా పేర్లో ఎలా ఉంది కాబట్టి సంగీత సిస్టర్స్ అని వాళ్ళు ఆ రోజు టైటిల్ చేసిన దగ్గర నుంచి ఇంకా అలా కంటిన్యూ చేసామండి. ఓకే, స్టూడెంట్స్కి నేర్పిస్తూ ఉంటారా? ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు మీ దగ్గర? స్టూడెంట్స్ అంటే మేము చాలామంది ఉన్నారండి. స్టూడెంట్స్ తెలంగాణ మొత్తంలో కూడా కలిపి మేము ప్రాజెక్ట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటామండి. లైక్ అంతారామమయం అని, స్వాతంత్ర స్వరం అని, అలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్తోని వాగ్గేయకార వైభవం అని డిఫరెంట్ సంగీత గురువులకి వాళ్ళ టీమ్స్కి కూడా మేము
నేర్పిస్తూ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం ఓకే, మేడం. సంగీతం అన్నది అన్లిమిటెడ్గా అసలు ఎంత నేర్చుకున్నా ఇంకా ఏదో నేర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది ఎప్పటికీ కూడా. అది అంత అంటే అయిపోయింది నేర్చేసుకున్నాం అంటానికి ఏమీ ఉండదు. అవును. ఓకే అండి, మరొక పాట. షూర్. భూషంభు భూషంభు అనే ఒక కీర్తన వినిపిస్తాను. ఓకే అండి. ఓం నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. భో శంభో శివ శంభో స్వయంభో. 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 గంగాధర శంకర కరుణాకర. గంగాధర శంకర కరుణాకర. మామవ భవసాగర తారక. మామవ భవసాగర తారక. భో శంభో శివ శంభో స్వయంభో. నిర్గుణ పరబ్రహ్మ స్వరూప. గమ గమ భూత ప్రపంచరహిత. నిర్గుణ పరబ్రహ్మ స్వరూప. గమ గమ భూత ప్రపంచరహిత. నిజ గుహ నిహిత నితాంత అనంత. నిజ గుహ నిహిత నితాంత అనంత. నిజ గుహ నిహిత నితాంత అనంత. ఆనంద అతిశయ అక్షయలింగ. ఆనంద అతిశయ అక్షయలింగ. ఆనంద అతిశయ అక్షయలింగ. ఆనంద అతిశయ అక్షయలింగ. భో శంభో శివ శంభో స్వయంభో. ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిట తోం. తోం తోం తరికిట తరికిట కిట తోం. ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిట తోం. తోం తోం తరికిట తరికిట కిట తోం. ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిట తోం. తోం తోం తరికిట తరికిట కిట తోం. మతంగ మునివర వందిత ఈశా. సర్వ దిగంబర వేష్టిత వేష. నిత్య నిరంజన నృత్య నటేశ. ఈశ సవేశ సర్వేశ. భో శంభో శివ శంభో స్వయంభో. గంగాధర శంకర కరుణాకర. మామవ భవసాగర తారక. భో శంభో శివ శంభో స్వయంభో. శివ శంభో స్వయంభో. శివ శంభో స్వయంభో. అద్భుతం అండి.
అండి, అసలు ఒక పాటకి ఒక పాట అసలు పాడుతూ ఉంటే మీరు ఎక్కడ ఆపాలనిపించట్లేదు, ఎక్కడ కూడా అసలు మీ స్టూడెంట్స్ లాస్ట్ టైం కూడా వచ్చారు, ఆ టైంలో కూడా మీ పేరు చెప్పడం జరిగింది. అసలు మేము అనుకున్నాం అప్పుడు మీరు గురువులు ఖచ్చితంగా వస్తారని, ఈసారి మాత్రం తప్పలేదు, మీరు వచ్చారు చక్కగా. యాక్చువల్గా థ్యాంక్స్ ఫర్ బిఆర్కే ఛానల్ అండ్ థ్యాంక్స్ టు యూ స్పెషల్ అండి. ఎందుకంటే ఇది నాకు తెలిసి ఇది 4వసారి మేము ఈ ఛానల్లో సంగీత ప్రదర్శన ఇవ్వడము. ఆపర్చునిటీ కలగజేస్తున్నందుకు మీ ఛానల్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మా సంగీత బృందం తరఫున. థ్యాంక్ యూ అండి. ఎక్కువ యాక్చువల్గా ఎవరైనా ఒక సంగీతం నేర్చుకోవాలంటే వాళ్ళకి అసలు ఎన్ని ఇయర్స్లో వస్తుందండి అసలు స్టార్ట్ చేస్తే? అసలు అంటే సింపుల్ అండి, బేసిక్స్ నేర్చుకుని అట్లీస్ట్ వాట్ ఈస్ తాళం, వాట్ ఈస్ మ్యూజిక్ అని అట్లా బేసిక్స్ నేర్చుకుని వాళ్ళు ఒక చిన్న పాటలు పాడాలి అనుకుంటే మినిమం 6 months నేర్చుకోవాలండి. 6 months నేర్చుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది వాట్ ఈస్ మ్యూజిక్ అనేది. ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఇంకొంచెం డీప్గా దాన్ని అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఎంత నేర్చుకున్నా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది కదా సంగీతంలో, అసలు ఇంకేదో నేర్చుకోవాలని ఉంటుంది. ఏదో నార్మల్గా పాడేస్తారు కానీ అందులో ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఇది అనేది ఎవరికి తెలియదు. నార్మల్గా పాట అంటే అందరూ పాడేస్తారు. ఒక గురు ద్వారా వెళ్తే వాళ్ళకి మంచి నిజంగా అండి, ఒక రూట్ అనేది ఏర్పడాలంటే ఒక గురు ద్వారానే వెళ్ళాలి. ఎందుకంటే మనం ఏదో పాడే దాంట్లో చాలా తప్పులు ఉండొచ్చు. ఇప్పుడు అవి తప్పులు అనేది తెలియట్లేదు ఎవరికి, అవి నిజమే తప్ప కరెక్టా. ఇప్పుడు మీరు పాడుతుంటే అక్కడ ఎక్కడ అవుతున్నారు అనేది నేను అబ్జర్వ్ చేస్తున్నాను కానీ నాకు తెలుస్తుంది. అంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజు మీతో ఇలాగ కంటిన్యూగా లైవ్లో మీ ద్వారా వింటున్నాను కాబట్టి. థ్యాంక్ యూ. ఓకే, శివుడి గురించి మరొక పాట. షూర్ అండి. శివాష్టకం ప్రజెంట్ చేస్తామండి. ఓకే అండి. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం. భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. గళేరుంఢమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలం. గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలం. జటాజూటగంగోత్తరంగైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే. జటాజూటగంగోత్తరంగైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే. ముదామాకరం మండలం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం. ముదామాకరం మండలం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం. అనాదేహ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే. అనాదిహ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే. వటాధో నివాసం మహాటాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం. వటాధో నివాసం మహట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం. గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే. గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే. గిరీంద్రాత్మజా సంగృహీతార్థదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం.
గిరీంద్రాత్మజా సంగృహీతార్థదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం. పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే. పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే. కపాలం త్రిశూలం కరాభ్యాంతదానం పదాం భోజనం రాయ కామంతదానం. కపాలం త్రిశూలం కరాభ్యాంతదానం పదాం భోజనం రాయ కామంతదానం. బలివర్ధయానం సురాణం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే. బలివర్ధయానం సురాణం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే. శరశ్చంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్యమిత్రం. శరశ్చంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం. అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే. అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే. హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం. హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం. శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే. శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే. స్వయం యః ప్రభాతే నరః శూలపాణే పఠే స్తోత్రరత్నం ఇహ ప్రాప్య రత్నం. స్వయం యః ప్రభాతే నరః శూలపాణే పఠే స్తోత్రరత్నం ఇహ ప్రాప్య రత్నం. సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి. సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి. మోక్షం ప్రయాతి మోక్షం ప్రయాతి. అద్భుతం అండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఓకే, శివుడు బోలా శంకరుడు అన్నాడు, కాస్త నీళ్లు పోసి ఏమడిగినా సరే ఖచ్చితంగా త్వరగా అనుగ్రహించేస్తాడని చెప్పేసి అంటారు. అలా జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీకు? అంటే మేము ఒకసారి కడతాల్ అనే ప్రాంతంలో ఇలాగే శివారాధన కార్యక్రమం చేస్తున్నామండి. సో అక్కడ శివుడికి నిజంగా అభిషేకం జరిగేది ఎందుకో మరి ఆగిపోయింది అని చెప్పారు. బట్ మా కాన్సెప్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిందని మాకు ఒక రివ్యూ వచ్చిందనమాట. ఓకే, సో అదొక మెమరబుల్ కాన్సెప్ట్. అవునవును, అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, బిరసా గారు మీరెన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నారు? నేను దాదాపు నేను వాళ్ళతో రిలేషన్షిప్ ఎలా అంటే, నేను వాళ్ళతో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్గా, యాజ్ ఏ ఫ్రెండ్గా, ఓకే, యాజ్ ఏ చిన్నప్పుడు ఫ్రెండ్స్, తర్వాత 20 ఏళ్ళ పైనే
20 ఏళ్ళ పై నుంచే నేర్చుకుంటూ ఉన్నాము. వీళ్ళతో పాటు చిన్నప్పుడు అంతా రామాలయం ఒకటి దగ్గరలో వీళ్ళు ఉండేవాళ్ళండి నాంపల్లిలో. ఓకే. సో అక్కడ మేము పాడడానికి మా ప్రాక్టీస్ అంతా అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవడం, ఆ టెంపుల్లో పాడడం అలా జరిగింది మా చిన్నతనం అంతా. సో అక్కడ విరజ వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి అలా ఫ్రెండ్షిప్తో పాటు తర్వాత తను మాకు ఫ్రెండ్ ప్లస్ మమ్మల్ని టీచర్గా కూడా స్వీకరించారు. ఆ క్వాలిటీస్ అనమాట. షీ ఇస్ వెరీ గుడ్ లేడీ. అదే మేము నేర్చుకున్నామంటే అట్లా ఎలా నేర్చుకున్నారు, ఎందుకు నేర్చుకోవాలనిపించిందని అనిపించింది నాకైతే. వీళ్ళు చూసి నేర్చుకున్నారు లేక మీకు ఫస్ట్ నుంచి అనిపించిందా? ఫస్ట్ నుంచి మేము అంటే గుడి అది ఉంది కాబట్టి గుళ్ళో పాటలు అవి పాడటము, తర్వాత ఆ ఇంట్రెస్ట్తో అలా వాళ్ళ దగ్గర నేర్చుకోవటం అది జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. కానీ ఓకే, ఇంతగా ఎలా అనిపిస్తుంది సంగీతం నేర్చుకుంటున్నప్పుడు? ఇంకా కొత్తవి నేర్చుకోవాలనేవి ఉంటాయి తప్ప దానికి ఎండ్ అంటూ ఏది ఉండదు. అవునవును. కొత్తవి ఇంకా ఇంక్లూడ్ అవుతూనే ఉంటాయి, కొత్తవి నేర్చుకుంటూ ఉంటాము, జరుగుతూ ఉంటాయి. ఓకే, మీకేమైనా అనుభవాలు ఉన్నాయా ఇలా మహాశివరాత్రి అంటే శివుడు త్రూ ఏమైనా జరిగినవి ఉన్నాయా? అది అందరి నార్మల్గా జరుగుతూ ఉంటాయి, కాకపోతే ఒకటి అని చెప్పలేము, చాలానే ఉన్నాయి. అలా మామూలుగా మేము అంటే శివరాత్రి అనగానే గుళ్ళో అభిషేకాలు అవి అవుతూ ఉంటాయి. రాత్రి అంటే లింగోద్భవ కాలానికి ఆ టైంకి మేము అభిషేకం అది చేయటము అది అలా జరుగుతూ అలా చాలాసార్లు జరిగింది. అది అనుభవము ఎలా అంటే అది సంతోషము వ్యక్తం చేయడానికి కూడా చాలా ఇదిగా ఉంటుంది. సో అది చాలా సంతోషమైన సమయం అది. ఓకే, బాలాజీ గారు. మా నాన్నగారి పేరు శివరామకృష్ణ గారండి. ఆయన ద్రాక్షారామంలో పుట్టారు, అందుకని ఆయన పేరు అది పెట్టుకున్నారు. మా తాతయ్య గారు అమరావతిలో వర్క్ చేశారు. నేను కాశీ చాలాసార్లు వెళ్ళానండి. అక్కడ వెళ్ళినా కూడా ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. అక్కడ దర్శనం అలా అనిపిస్తుంది, అంత బాగా అనిపిస్తుంది. ఓకే, సంతోషం అండి. మరొక పాట ఆ శివే మీద. తప్పకుండా అండి. శివుని శిరస్సు పైన అని ఒక ఫోక్ టచ్లో ఉన్న శివుడి మీద పాట అండి. మంచి పాట. శివుని శిరసు పైన చిందులాడెడి గంగ, శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగ. శివుని శిరసు పైన చిందులాడెడి గంగ, శ్రీ విష్ణు పాదముల వెలసిన గంగ. శివుని శిరసు పైన చిందులాడెడి గంగ, శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగ. శివుని శిరసు పైన చిందులాడెడి గంగ, శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగ. వెలసిన గంగ, వెలసిన గంగ. గౌరమ్మ పుట్టింట కాలు మోపిన గంగ, కవుల కంఠమున కులికిన గంగ. గౌరమ్మ పుట్టింట కాలు మోపిన గంగ, కవుల కంఠమున కులికిన గంగ. శివుని శిరసు పైన చిందులాడెడి గంగ, శ్రీ విష్ణు పాదముల వెలసిన గంగ. వెలసిన గంగ, వెలసిన గంగ. ఉరవళ్ళ పరవళ్ళ ఊసులాడుకొనుచు ఏరులలో వాగులలో జారిపోయే గంగా. ఉరవళ్ళ పరవళ్ళ ఊసులాడుకొనుచు ఏరులలో వాగులలో జారిపోయే గంగ. నురగలతో ముత్యాల మెరుపులతో బడలుచు పరుగులతో భూమిపై ప్రవహించే గంగ. నురగలతో ముత్యాల మెరుగులతో బడలుచు పరుగులతో భూమిపై ప్రవహించే గంగ. శివుని శిరసు పైన చిందులాడెడి గంగ, శ్రీ విష్ణు పాదముల వెలసిన గంగ. వెలసిన గంగ, వెలసిన గంగ.
జాబిల్లితో కలసి ఆటలాడే గంగ జాలరుల ఇంటాడ పడుచైన గంగ జాబిల్లితో కలసి ఆటలాడే గంగ జాలరుల ఇంటాడ పడుచైన గంగ జీవ కోటుల ముఖ్య ప్రాణమైన గంగ ఓషధుల పోషించు వయ్యారి గంగ జీవ కోటుల ముఖ్య ప్రాణమైన గంగ ఓషధుల పోషించు వయ్యారి గంగ శివుని శిరసుపైని చిందులాడెడి గంగ శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగ వెలసిన గంగ వెలసిన గంగ భగీరథుని ముద్దు పాపాయి వేగంగ ఆకమున నివసించు ఆకాశ గంగ భగీరథుని ముద్దు పాపాయి వేగంగ ఆకమున నివసించు ఆకాశ గంగ సాగరుని మురిపించు చక్కనైన గంగ నాగలోకమున వసించు పాతాళ గంగ సాగరుని మురిపించు చక్కనైన గంగ నాగలోకమున వసించు పాతాళ గంగ శివుని శిరసుపైనే చిందులాడెడి గంగ శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగ శివుని శిరసుపైనే చిందులాడెడి గంగ శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగ వెలసిన గంగ వెలసిన గంగ అద్భుతం అండి. అసలు ఏ పాటకి ఆ పాట అసలు ఎలా ఉంది అంటే చెప్పలేని పరిస్థితి అనమాట. అసలు ఇప్పటివరకు కూడా ఎన్ని ఇయర్స్ నుంచి మీరు అసలు సంగీతం నేర్పిస్తున్నారు, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నారు? ఎన్ని ప్రోగ్రామ్స్ వచ్చుంటాయి మీకు? దీనికి సంబంధించిన గుర్తింపు ఏమైనా వచ్చినాయా? ఎస్ అండి, అంటే ప్రోగ్రామ్స్ అంటే దాదాపు థౌజండ్స్లో ఉన్నాయండి. కౌంట్ చేయడం కొంచెం కష్టం. 3000 పైగా అయితే ఉంటాయి మోస్ట్ ప్రాబబ్లీ. ఇప్పుడు ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు ఏంటంటే మేము అమెరికా అదంతా కూడా చేసాము, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా చేసాము. అక్కడ IASEM అని వాళ్ళు గానకళ నిధి అవార్డు ఇచ్చారు. ఇక్కడ 2022లో మన స్టేట్ గవర్నమెంట్ ఉమెన్ అచీవర్ అవార్డు ఇచ్చారండి. వంశీ ఆర్ట్ థియేటర్స్ వాళ్ళు కళారత్న అనే బిరుదు, కళారత్న టైటిల్, అలా ఇంకా ఆల్ ఇండియా గ్రేడింగ్స్ అవన్నీ ఉన్నాయి. అట్లా ఉన్నాయండి అవార్డ్స్ లిస్ట్లో కొన్ని. సూపర్. అసలు అవార్డ్స్ ఎక్కడ ఆగట్లేదు మీకు, ఎందుకంటే అంత గానం అంత బాగుంది. ఏమైనా సినిమాలు అయినా పాడడానికి ట్రై చేస్తారు? ఇంత మంచి మహత్యమైన గొంతు ఉంది ఒక్కొక్కరికి. థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ అంటే ఆఫర్స్ వచ్చాయండి. మేము కొంచెం ఈ ప్రోగ్రామ్స్ ఆర్గనైజింగ్లో బిజీగా ఉండి ఇప్పటి వరకు కాన్సన్ట్రేట్ చేయలేకపోయాము. కీరవాణి గారి ద్వారా, KM రాధాకృష్ణ గారి ద్వారా వచ్చాయి ఆఫర్స్. బట్ దిస్ ఇయర్ వి విల్ ట్రై టు సింగ్ ఇన్ ఫిలిమ్స్. అందులో ట్రై చేస్తామండి. ఆఫర్స్ వస్తే మాత్రం డెఫినెట్లీ మంచి క్లాసికల్ టచ్తో ఉన్న సాంగ్స్ ఉంటే పాడాలి అనేది మా అభిప్రాయం. అది అసలు గొంతు కూడా చాలా అద్భుతంగా ఉందండి. అసలు మీకు అసలు వెనకాల మ్యూజిక్ అవసరం లేదు, ఆ గొంతుకి అనిపిస్తుంది. అసలు మీరు బాగా అబ్జర్వ్ చేశారు, మీ అబ్జర్వేషన్ చాలా బాగుంది. అసలు చాలా చాలా బాగుంది. అసలు వెనకాల మ్యూజిక్ మీకు ఎక్కడ అవసరం లేదనిపిస్తుంది, ఆపాలని అంతకంటే అనిపిస్తలేదు. ఎంత మీనింగ్ అనిపిస్తుంది అంటే ఫీల్ అయితే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఆ సంగీతంలో, ఓ ఇంత అర్థం ఉందా దాని వెనక అని చెప్పేసి. సూపర్ అండి. మరొక పాట అసలు మీ చేతి ఎన్ని పాడించుకున్నా నాకు తక్కువ అనిపించేటట్టు ఉంది. అండి. ఒకటి రాగమాలిక ఉందండి, అంటే డిఫరెంట్ రాగంస్లో ఆనంద తాండవమాడే అని ఒక సాంగ్ శివుడి పైన, మంచి చక్కని పాట. నారాయణ రెడ్డి గారు రాశారు ఆ పాట. ఆనంద తాండవమాడే, ఆనంద తాండవమాడే, ఆనంద తాండవమాడే, ఆనంద తాండవమాడే, ఆనంద తాండవమాడే, శివుడు ఆనంద
సుత చిరునగవుల చిలుకంగ నగరాజ సుత చిరునగవుల చిలుకంగ సిగలోన మగలొలిగి సిగలోన మగలొలిగి ఎగసి ఎగసి దూకంగ సురగంగ శివలోన మగలొలిగి ఎగసి ఎగసి దూకంగ సురగంగ ఆనంద తాండవమాడే శివుడు అనంతలయుడు చిదంబర నిలయుడు ఆనంద తాండవమాడే ప్రణవనాదం ప్రాణం కాగా ప్రణవనాదం ప్రాణం కాగా ప్రకృతి మూలం తానం కాగా భువనములే రంగ భూమికలు కాగా భుజంగ భూషణుడు అనంగ భీషణుడు పరమశివుడు గరళగరుడు భావరాగ తాళలయుడు సదయుడు ఆనంద తాండవమాడే శివుడు అనంతలయుడు చిదంబర నిలయుడు ఆనంద తాండవమాడే ఏమి శాంభవలీల ఏమా తాండవహేళ ఏమి శాంభవలీల ఏమా తాండవహేళ అణువణువున దివ్యానంద రసడోల సురగరుడులు ఖేచరులు విద్యాధరులు నిడల తట ఘటిత నిజగర కమలులై పిలువగా పురహరాయని పిలువగా కొలువగా ఆనంద తాండవమాడే శివుడు అనంతలయుడు చిదంబర నిలయుడు ఆనంద తాండవమాడే ధిమి 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 ధిమిడమరుద్వానము ధిక్కటములు మార్మోయగా కిణ 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 మణినూపురములు జడత్కారములు సలుపగా విరించి తాళము వేయగా హరిమురజము మ్రోయింపగా ప్రమధులాడగా అప్సరలు పాడగా ఆడగా పాడగా ఆడగా పాడగా ఆనంద తాండవమాడే శివుడు అనంతలయుడు చిదంబర నిలయుడు ఆనంద తాండవమాడే సూపర్. అసలు మీరు నేర్చుకునేటప్పుడు సంగీతానికి అంటే ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్కి సంగీతం నేర్చుకోవడానికి వస్తుంది అసలు ఏమైనా తేడా గమనించారా? అప్పట్లో ఎక్కువ మంది ఉండేవారు, ఇప్పుడు ఎక్కువ మంది వస్తున్నారా సంగీతానికి? అది మంచి క్వశ్చన్ అండి మీరు అడిగింది. యాక్చువల్లీ అప్పుడు స్టూడెంట్స్కి టీచర్లు అట్లా రీచ్ అవ్వడానికి ఈ సోషల్ మీడియా అంత ఎక్కువ లేదు కదండి, యూ నో ఇట్ ఆల్రెడీ. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక బెనిఫిట్ ఏంటంటే సోషల్ మీడియాలో మనకి యూట్యూబ్ లింక్స్లు ఉన్నాయి, ప్లస్ ఆన్లైన్ టీచింగ్ కూడా పెరిగింది కదండి. అందుకని ఇప్పుడు రీచ్ అయ్యే కెపాసిటీ పెరిగింది. ఇప్పుడే ఎక్కువ మంది బాగా ఈజీగా నేర్చుకోగలుగుతున్నారు. బట్ ఏంటంటే ఎంత ఆన్లైన్ నేర్చుకున్నా మేడం, అట్లీస్ట్ మంత్లీ వన్స్ టీచర్ ముందరికి వెళ్ళి అది మళ్ళీ కరెక్షన్ చేసుకుంటే పర్సనల్ అటెన్షన్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనేది ఫైన్ ఆర్ట్స్కి మెయిన్. అవునవును. ఎందుకంటే అప్పుడు సంగీతం ఎవరైనా నేర్చుకోవాలన్నా చాలా రేర్గా ఎక్కడికో వెళ్ళి నేర్చుకోవాలి, గురువు గారి దగ్గరికి వెళ్ళి అసలు వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు వేస్తేనే కానీ వీళ్ళకి అసలు సంగీతం నేర్చుకోవడానికి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు స్టార్ట్ అయ్యారు మళ్ళీ సంగీతం నేర్చుకోవడానికి. ప్రతి మిడిల్లో అసలు నేర్చుకోవడానికి ఏంటంటే ఎన్ని ఇబ్బందుల మీద నేర్చుకునేవారు కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ అసలు ఎక్కడైనా సరే సంగీతం నేర్చుకోవాలంటే కనుక ఖచ్చితంగా నేర్పిస్తున్నారు. అసలు చిన్న చిన్న పిల్లలు పాడుతున్నారు కూడా చాలా ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది. అసలు సంగీతం మీద వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు. అవునండి. ఓకే, మరొక పాట. షూర్. మహాశివుడి పైన ఒక చిన్న భజన అండి, పరమేశ్వరాయ అనేది.
ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ పరమేశ్వరాయ శశిశేఖరాయ గంగాధరాయ నమ పరమేశ్వరాయ శశిశేఖరాయ గంగాధరాయ నమ పరమేశ్వరాయ శశిశేఖరాయ గంగాధరాయ నమ పరమేశ్వరాయ శశిశేఖరాయ గంగాధరాయ నమ గుణసంభవాయ శివతాండవాయ శివశంకరాయ నమ గుణసంభవాయ శివతాండవాయ శివశంకరాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ కనక సమేశ కైలాసవాస విశ్వేశ్వరాయ 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 నమ గౌరీ ప్రియాయ కాలాంతకాయ జ్యోతిర్మయాయ నమ గౌరీ ప్రియాయ కాలాంతకాయ జ్యోతిర్మయాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ భక్త ప్రియాయ నాద ప్రియాయ రామ ప్రియాయ నమ భక్త ప్రియాయ నాద ప్రియాయ రామ ప్రియాయ నమ చర్మాంబరాయ నేత్రత్రయాయ గీత ప్రియాయ నమ చర్మాంబరాయ నేత్రత్రయాయ గీత ప్రియాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ చాలా చాలా అద్భుతంగా పాడారండి. నిజంగా ఒక గంట నుంచి మనం ఇక్కడ కూర్చున్నామంటే తెలియట్లేదు, టైం తెలియట్లేదండి నిజంగా. అసలు టైం తెలియట్లేదు. మీరు పాడే కొద్ది మాకు వినాలనే అనిపిస్తుంది అసలు యాక్చువల్గా. Thanks అండి, thank you. నిజంగా మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ రోజు మా స్టూడియోకి వచ్చి ఇంత మంచి సంగీతాన్ని మా ప్రేక్షకుల కోసం పాడినందుకు చాలా చాలా ధన్యవాదాలండి మీ అందరికీ కూడా. ధన్యవాదాలు. ఈ మంచి శివరాత్రి పర్వదినాన మా సంగీత బృందానికి మంచి అవకాశం కల్పించినటువంటి ఈ బీఆర్కే న్యూస్ ఛానల్ వాళ్ళకి, అలాగే యానల మురళీకృష్ణ గారికి, మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ప్రేక్షకులకు కూడా అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇక ఇది నాటి శివమయం ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.